హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు దొండపాదు ఉంది కదండి, బాగా కాసి కాసి క్రాప్ ఆగిపోతే దానికి ఏమేమి వేయాలి, మళ్ళీ క్రాప్ రావడానికి అది వేసి చూపిస్తానండి. ఏమేమి వేస్తానో రండి వీడియోలోకి వెళ్తాం. దొండపాదండి కాసిన తర్వాత మళ్ళీ క్రాప్ తగ్గిపోతుంది చూడండి. అలాంటప్పుడు ఇవన్నీ ఇస్తండి, మళ్ళీ క్రాప్ బాగా కాస్తుందండి. చూడండి ఏమి వేస్తాను ఇప్పుడు. దొండపాదికి ఇలా మట్టి అంతా తీసుకోవాలండి, చుట్టూ ఉన్నది కొంచెం ఒక అడుగు లోతు తీసుకొని వేస్తాను. ఏమేమి వేస్తానో చూపిస్తాను. అలా వేసుకుంటే మళ్ళీ క్రాప్ బాగా వస్తుందండి. బలం తగ్గిపోతుంటది కదా, మనం వేసినవి వాటర్ వేసినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి కదా, అలాంటప్పుడు మనం మళ్ళీ బలానికి ఇస్తూ ఉండాలండి. పైన ఇచ్చేదానికన్నా మట్టిలో వేస్తే మనకి క్రాప్ బాగుంటది, బాగా వస్తుంది అన్నమాట. క్రాప్ చుట్టూ ఉన్న మట్టి అంతా తీసేసుకోవాలండి. ఇవ్వండి వానపాములు ఉన్నాయి చూడండి. అన్నీ వేస్తూ ఉంటాం కదా, కిచెన్ వేస్ట్, ఎరువు. వానపాములు బాగా ఉంటాయి. చిన్న గ్రో బ్యాగ్ అయినా, చిన్నదేం కాదులేండి, ఇది కూడా పెద్దదే, బాగా కాస్తాయండి ఇలాంటి గ్రో బ్యాగ్ లో కూడా. ఒక అడుగు లోతు తీసేసండి, వేయవలసినవి అన్ని బలానికి వేసి మళ్ళీ మట్టి కప్పేయాలండి. మళ్ళీ క్రాప్ బాగా వస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు బలానికి ఇస్తూ ఉంటండి, దొండకాయలు మనకు వద్దన్నా కొద్ది కాస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ కప్పేసాను. కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి వేస్తూ ఉంటానండి. ఇలా వేసామండి. ఇది ఇంతవరకు తీసిన తర్వాత అండి ఫస్ట్ ఎరువు వేద్దామండి. పశువుల ఎరువు అండి, ఇది ఆవు ఎరువు. లేయర్గా వేసేసుకోవాలి. ఆవు మేక కలిపిన ఎరువు అండి, ఆవులది మేకలది అన్నమాట. మేక ఎరువు చాలా మంచిదండి, అన్ని ఆకులు తింటాయి కదా మేకలు, అన్ని రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇంత ఇచ్చామనుకోండి, ఇంకా వద్దన్నా కాస్తాయి దొండపాదు. ఇలా వేసండి, చుట్టూ మొదలు కాకుండా దూరంగా వేసాను చూడండి. చివరికి మొదలు ఇక్కడ ఉందా, చివరికి వేసాను. అప్పుడు కొంచెం టీ పొడి వేయాలి దానిపైన. ఇదిగోండి ఈ పాదు కూడా వేద్దామని కొద్దిగా ఉంచాను. ఇది ఎగ్ పౌడర్ అండి, ఎగ్ పెంకులు పౌడరు. ప్రోటీన్, కాల్షియం ఉంటుంది అన్నమాట. ఇది ఆ పాదుకు ఉంచుతానండి. ఇలా వేసామండి. వేసిన తర్వాత ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేయాలి దీనిపైన. ఇదిగోండి అన్ని కూరగాయల తొక్కలు అన్నమాట. ఉల్లిపాయ తొక్కలు, దొండ, బీర, అన్నీ, బనానా తొక్కలు, దానిమ్మ, అన్నీనండి, A to Z మన ఇంట్లో వాడిని అన్ని. ఇలా చుట్టూ వేసుకోవాలి. క్రాప్ బాగా వస్తుంది అన్నమాట అలా వేయడం వల్ల.
బనానా తొక్కలు మంచిదండి. బనానా మళ్ళీ ఉల్లిపాయ తొక్కలు అన్నీ ఒకసారి వేసుకున్నామంటే మళ్ళీ ఒక నెల వరకు పోషకాలు ఏమి ఇవ్వక్కర్లేదు. నెలటండి 3 నెలల వరకు పనిచేస్తుంది ఇది పోషకాలు. చూసారా, మొదలకి ఇలా దూరంగా వేయాలి. వేడి కదా, ఇప్పుడు ఇంకా వేడి ఉండదు, కానీ ఎండాకాలం బాగా వేడి అయినా కొంచెం దూరంగా వేసుకుంటేనే మంచిది మొక్కకి. ఇలా వేసామండి. ఇప్పుడు మట్టి వేయాలండి దానిపైన. తీసిన మట్టి, దాని మట్టి ఇది. అన్ని బలమైన ఎరువు వేసిన మట్టే కదా, ఇదే వేసేస్తున్నాను. ఈ ఎరువు ఇది కిచెన్ వేస్ట్ అంతా కప్పేయాలండి. ఈగలు దోమలు వాళ్తాయి. మళ్ళీ కవర్ చేసేయాలి మట్టితో. ఇలా వేసుకుంటండి. వాటర్ వేస్తే ఇంకా స్లోగా ఎరువైపోయి మనకి బలాన్ని ఇస్తుందండి. దొండకాయలు బాగా వస్తాయి అన్నమాట, కాస్తాయి. ఇప్పుడు ఈ పాదుకి వేస్తున్నాను చూడండి. ఇది కూడా దొండపాదు అండి. ఇది మట్టి తీయక్కర్లేదండి, ఎందుకంటే కొత్త పాదే కదా. ఇలా మట్టి లూజ్ చేసుకొని వేసేయడమే. కొంచెం పై తీస్తాను. ఇది దొండపాదే. దీని నుండి కొత్తగా మళ్ళీ మొన్న ఒకటి వేసాను ఫ్రిడ్జ్ లో. అలా దొండపాదు మాత్రం ఎన్నన్నా చేసుకోవచ్చండి ఒక పాదు నుండి. కొంచెం మట్టి తీసండి. ఈ గ్రో బ్యాగ్ సరిపోతుందండి దొండపాదుకి. ఫస్ట్ ఎరువు వేసండి. ఎరువుకు మించింది ఏది లేదండి. ఎరువు అన్ని కొని వేస్తాం, కానీ బోన్ మిల్లు ఎసం సాల్ట్ అని ఇవి అవి అన్నిటికన్నా ఎరువు వేసుకుంటే చాలండి. ఎరువుతో బాగా కాస్తాయి. ఇప్పుడైతే వచ్చినాయి కానీ అన్నీను బోన్ మిల్లు అలాంటివి. పూర్వం పాత రోజుల్లో అంతా ఎరువుతోటే కదా పండించేవారు పంటలు. ఇలాగ టీ పొడి వేయాలండి దీనిపైన. తర్వాత ఎగ్ పౌడరు, కాల్షియం పొటాషియం ఉంటుంది ఇందులో. ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేయాలండి దానిపైన. చదిరేస్తాను వేసి. మనం అప్పుడప్పుడు ఇలాగ బలానికి ఇస్తండి బాగా కాస్తాయండి దొండకాయలు. కోయలేక మనం అలసిపోవాలి, అన్ని కాయలు కాస్తాయి ఇలాగ బలంగా ఇచ్చామంటే. మనం భూములు అంటే ఇలా అన్నీ వేయక్కర్లేదు, ఎరువు వేస్తే చాలు. గ్రో బ్యాగుల్లో కదండి, కుండీల్లో కాబట్టి మనం ఇవన్నీ వేసుకోవాలి.
ఇప్పుడు మట్టి వేయాలి, దాంట్లో తీసిన మట్టే. వానపాములు కూడా ఉన్నాయి చూడండి మట్టిలో. వానపాములు ఎన్ని ఉంటే అంత మంచిదండి మనకి. మొదలుకి కొంచెం దూరంగా వేసుకోవాలి వేడి. వాటర్ వేసినప్పుడు అండి స్లోగా దిగుతుంది అన్నమాట మనకి. వేర్లు దిగి బలం బాగా కాస్తాయండి దొండకాయలు ఇలా చేస్తే. ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తానండి. చూసారు కదండి, ఈరోజు దొండపాదికి ఇలాగా మనం బలమైన క్రాప్ తగ్గినప్పుడు కాసేటప్పుడు అక్కర్లేదండి. క్రాప్ అయిపోయి మళ్ళీ క్రాప్ తగ్గిపోయి తక్కువ కాయలు వస్తాయి చూడండి. అలాంటప్పుడు ఇలాంటి బలమైన ఫుడ్ ఇస్తండి మనకి మొక్కలకి బాగా కాస్తాయి అన్నమాట. ఇలా చేసుకోవాలండి. ఎరువు, టీ పొడి, అలాగే ఎగ్ పౌడర్, కిచెన్ వేస్ట్ అలా వేయాలండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.